హాయ్ హలో నమస్తే. నా పేరు స్వాతి. నేను ఈరోజు చేసేది ఫ్రాన్స్ కర్రీకి కావాల్సింది ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పసుపు వేసుకొని కొంచెం హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. అందులోనే మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నట్టయితే రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇందులో నుండి వాటర్ అనేది బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు మధ్యలో కలుపుకుంటూ రొయ్యలు అనేది వేయించుకోవాలి. అప్పుడు మనకి వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా, రొయ్యల నుండి వాటర్ అనేది వేసింది. ఆ రొయ్యలు అనేవి వేగిపోయాయి. రొయ్యలు ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే టమాటా కూడా వేసి వేయించుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అది మొత్తం బాగా వేగాలి. ఇందులో కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే కారం పచ్చివాసన వస్తుంది. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి రొయ్యలన్నిటినీ కలిపి బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో 1 or 2 టైమ్స్ తీసి కలుపుకోవాలి. దీనిలో కొత్తిమీర వేసి దించేసుకున్నట్టయితే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రాన్స్ కర్రీ రెడీ. టేస్టీ ఫ్రాన్స్ కర్రీ. చూసారు కదా, టేస్టీ ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలి అన్నది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.